ఏమైంది? వెళ్ళేటప్పుడు లైట్ ఆఫ్ చేసి వెళ్ళలేదే? ఎవరు ఎవరు? సత్య సత్య ఆగాగా అరవద్దు. ఎవరన్నా చూస్తే ఇక్కడేదో జరుగుతుంది అనుకుంటారు. ఓయ్, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా? ఏం నువ్వు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేనొస్తే నీ కంట్లో ఒక చిన్న బుజ్జి బటర్ఫ్లై కూడా కనిపించట్లేదు అసలు. సత్య, ఎందుకు డల్ గా ఉన్నావు? ఏంటి? అయితే నువ్వు డల్ గా ఉంటేనే రొమాంటిక్ గా ఉన్నావని నేను అనుకోవాలి, అంతే కదా? ఏంటివన్నీ ఇప్పుడు? హలో హలో హలో, ఐఎమ్ నాట్ ఎన్ ఆటో డ్రైవర్, ఐఎమ్ నాట్ యువర్ బౌన్సర్, ఐఎమ్ యువర్ హస్బెండ్. ఇంకా మనకి పెళ్లి కాలేదు అన్న విషయం అర్థం చేసుకో, అప్పుడే ఎగిరెగిరి పడకు. అలా అంటావా? సత్య, నీకు ఎలానో తెలీదు. నీకు ఎప్పుడైతే నేను కాఫీ షాప్ లో లవ్ ప్రపోజ్ చేశానో అప్పుడే నువ్వు నా వైఫ్ అని నేను డిసైడ్ అయ్యాను సత్య. నేను బతికున్నంత వరకు ఎప్పటికీ నీ చెయ్యి పట్టుకుని జీవితాంతం నడుస్తానని నేను చెప్పాను కదా. నీ మనసులో నాకు గుడి కట్టి పెట్టావు కదా, దాన్ని నేనే రేపు కూల్ చేయబోతున్నాను. దాన్ని ఎలా తట్టుకుంటావో నాకు తెలియడం లేదు అర్జున్. మా అక్కకి మీ అమ్మ చేసిన ద్రోహాన్ని నేను నీకు మరో విధంగా చేయబోతున్నాను. నాకు క్షమాపణ అనేది లేదు అర్జున్. నన్ను నేను క్షమించుకున్నా కూడా నువ్వు క్షమించవని నాకు తెలుసు. అదే సమయంలో మర్చిపోవు కూడా. నన్ను క్షమించు అర్జున్. అయ్యో, ఏ వదలవయ్యా. హే హే, నిన్నెవరు వదిలిపెట్టేది? అందుకోసమే ఇక్కడికి వచ్చింది. రా రా సత్య, రా. వదులు అర్జున్, ఏం చేస్తున్నావు? ఎవరన్నా చూస్తే బాగుండదు. చూడు నువ్వు. వదులు. అందువల్ల ఏం ప్రాబ్లం చెప్పు? ఓయ్, వదలవయ్యా, వదులు అర్జున్. సరే, ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. ఏంటబ్బా ఇది? తాజ్ మహల్, మన ప్రేమకి చిహ్నం. లేదు అర్జున్, ఇదంతా ఏమీ వద్దు. హలో, నేను దీన్ని ఎంతో ఎక్సైటెడ్ గా తీసుకొచ్చానో తెలుసా? దీనికి ఒక అర్థం ఉంది. జీవితంలో ఏం జరిగినా ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు, నేను నిన్ను వదిలి వెళ్ళకూడదు. సరేనా? సరే, ఒకసారి ఆ బ్యాంగిల్స్ రిమూవ్ చేయి. చెయ్యివు. ఎలా ఉంది మన ప్రేమ చిహ్నం? ఇంకో 1 అవర్ తర్వాత ఈ బకెట్ బోర్లిస్తే మన బుజ్జి ప్రేమ చిహ్నం బయటికి వస్తుంది. సూపర్ కదా? కాదు. హేయ్ పట్టిలమ్మాయి, నువ్వు నిజంగా పెద్ద కిలాడివి. నువ్వు మాత్రమే మనసులో ఉన్నది కనిపెడతావా? హలో, నేను కూడా కనిపెడతాను. అవునా? అయితే నా మనసులో ఏముందో చెప్పు చూద్దాం.